వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీరు శాంతం వినండి, చూసేవాళ్ళు శాంతం వినండి. ఎందుకంటే మేము చెప్పేది మీకు కూడా అర్థం అవ్వాలి కదా. ఈ వీడియో చూసేటప్పుడు సగంలో కట్ చేయకండి, శాంతం వినండి. శాంతం విని మీరు అర్థం చేసుకోండి వీడియోని. దేని గురించి అంటే ఇది భూమి సమస్య గురించి మాట్లాడుతున్నాను నేను. ఇది ఏం జరిగిందంటే మాకు 5 ఎకరాల 20 సెంట్లు భూమి అంటున్నాను. సముద్రాల చెరుబాబు 81 సెంటు కబ్జా చేశాడు, ఆక్రమించుకున్నాడు. ఈ బాలసాని రాజేశ్వరరావు 5 ఎకరాలు 20 సెంట్ల భూమికి మిగతాది మొత్తం ఆయన ఆక్రమించాడు. ఈయన 81 సెంటు ఆక్రమించాడు, మిగతాది మొత్తం ఆయన ఆక్రమించుకున్నాడు. అయితే ఈ 81 సెంటు వాళ్ళు కొన్నాళ్ళు లీజుకి ఇచ్చాడు. సముద్రాల చెరుబాబు కొన్నాళ్ళు దాన్ని కౌలికి ఇచ్చాడు. ఎవరికి? సీతానగర్లో జిఆర్ సాముల వారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చాడు. దేనికి? వాళ్ళకి జున్నుగడ్డి అయిటాకి, ఆవులకి జున్నుగడ్డి అయిటాకి వాళ్ళు కౌలికి తీసుకొని జున్నుగడ్డి వేసేవాళ్ళు. ఆయన సంవత్సరానికి 70,000 60,000 తీసుకుంటాడు వాళ్ళ కాడ కౌలి. ఏది? సముద్రాల చెరుబాబు. కొన్నాళ్ళు వాళ్ళు చేశారు. వాళ్ళు చేశాక వాళ్ళు ఆపేశాక అది బీడులాగా పడిపోయింది. మేమేం చేశాము, 40 మంది మా కుటుంబంలో 4 కుటుంబాలు 40 మంది వెళ్ళాం చేను దగ్గరికి. 40 మంది వెళ్ళి చూస్తే చేనులో ముళ్ళ చెట్లు, జిల్లేడు చెట్లు, పిచ్చి చెట్లు మలిసి చేను నిండా అదే ఉంది. పిచ్చి చెట్లు, జిల్లేడు చెట్లు, ముళ్ళ చెట్లు చేను నిండా అదే ఉన్నాయి. మేము వెళ్ళి ఆ చేను కాడ చూసాము. చేను చుట్టూ 12 అడుగులు రాయి, ఏది నల్లరాయి, ఆ రాయి చేను చుట్టూ పాతారు. 12 అడుగులు ఉంటాయి రాళ్ళు. ఆ రాళ్ళు చేను చుట్టూ పాతి దానికి ముళ్ళ కంప లాంటిది, ఇనప తీగ ముళ్ళ కంప లాంటిది ఆ చేను చుట్టూ ఆ రాళ్ళకి చుట్టూ చుట్టేశాడు. చుట్టేసి దాంట్లోకి ఏమి వెళ్ళటానికి లేదు. ఒక మనిషి వెళ్ళటానికి లేదు, గేదె వెళ్ళటానికి లేదు, కుక్క వెళ్ళటానికి లేదు. దాంట్లోకి వెళ్తాక ఒక దారి పెట్టుకున్నారు. ఇంకా ఆ చేను అట్ట ఉంచేశారు. దాన్ని ఉంచేస్తే మేమేం చేసాము, 40 మంది వెళ్ళాం. 40 మంది వెళ్తే దేనికి వెళ్ళాము 40 మంది కూడా? ఈ ఎంఆర్ఆ వాళ్ళు సర్వే చేసి కొలతలు వేశారు. కొలతలు వేసాక వాళ్ళు ఇంకా చేను కాడికి వచ్చి పట్టించుకోవట్లేదని మేము చేను కాడికి వెళ్ళి చేను అంతా శుభ్రం చేసాం. ఈ 40 మంది వెళ్ళి 2 నెలల దాకా మేము చేను దగ్గర కూర్చున్నాం. చేను కాడ ముళ్ళ చెట్లు కొట్టేశాం, జిల్లేడు చెట్లు కొట్టేశాం, పిచ్చి మండలన్నీ కోసేసి ఈ చుట్టూ కంచి కూడా పీకేసి ఆ రాళ్ళు కూడా పీకేసి ఎక్కడికి ఖాళీ చేసాం. చేన్ని శుభ్రం చేసాం. శుభ్రం చేసి చేలో మధ్యలో ఒక పాక పాతాం. బొంగులు ఎత్తుకెళ్ళి, కర్రలు ఎత్తుకెళ్ళి ఒక పాక వేసాం. ఈ పాక వేసి పాక మీద ఒక తగరం పట్ట లాంటిది వేసుకొని ఆ పాకలో కూర్చున్నాం అందరం. మేము కూర్చొని చేను కాడికి ఎవరు వచ్చినా మాట్లాడచ్చు అని చెప్పి మేము చేను దగ్గర కూర్చుంటున్నాం. అట్ట 2 నెలలు కూర్చున్నాం. 40 మంది వెళ్తున్నాం. డైలీ అన్నాలు వండుకోవటం, ఒక నీళ్ళ టిన్ను ఎత్తుకొని, పల్లెలు ఎత్తుకొని, అన్నం కొండలు ఎత్తుకొని అన్ని చేను దగ్గరికి వెళ్తున్నాం మేము. ఇంకా అక్కడే కూర్చొని పొద్దునెళ్ళి 9కి సాయంకాలం 6 దాకా ఉంటున్నాం. ఇంకా అక్కడే అన్నాలు తినేసి మేము సాయంకాలం ఇళ్ళకి వస్తున్నాం. మళ్ళీ అట్ట డైలీ అట్ట చేస్తున్నాం. తర్వాత ఏమైంది, 2 నెలల తర్వాత వీళ్ళు మాకు వచ్చేస్తున్నా చేను అని చెప్పి, ఆ భూమి మాకు వచ్చేస్తుందని సముద్రాల చెరుబాబు పెద్ద కొడుకు, చిన్న కొడుకు, వాళ్ళ కోడళ్ళు, మనవాళ్ళు, తర్వాత బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు, వీళ్ళందరూ పోయి డిఎస్పి గారికి, మంగళగిరి డిఎస్పి గారికి రిపోర్ట్ ఇచ్చారు. మా మీద కేసు వేశారు. వేస్తే డిఎస్పి గారికి నా నెంబర్ ఇచ్చారు. నా నెంబర్ ఇస్తే ఫోన్ నెంబరు నాకు ఫోన్ చేశారు. అతను ఫోన్ చేసి మీరు శాంతి అని పేరని అడిగారు. అవును సార్, మీరు ఎవరు సార్ అన్న. నేను డిఎస్పి అమ్మ మరి మంగళగిరి నుంచి మేము ఫోన్ చేస్తున్నాం, నా పేరు డిఎస్పి, మరి మీరు భూమి అంటున్నారు, ఎక్కడుంది భూమి మీకు, దానికి సంబంధించిన కాగితాలు ఎత్తుకొని రా అని చెప్పేసి, ఫలానా రోజు రా అని చెప్పేసి, ఉదయం పూట రా అని చెప్పేసి మమ్మల్ని చెప్పాడు. చెప్తే మా వాళ్ళందరూ చెప్పి ఫలానా రోజు వెళ్తామండి,
రాండి పొద్దున పూట అందరు కదిలి రాండి, మరి వెళ్దాము, మరి మీరు ఏ పనులకి వెళ్ళగాకండి, డిఎస్పీ గారు ఫోన్ చేశారు రమ్మంటున్నారని చెప్పేసి అందరం పోగయ్యి మంగళగిరి బైపాస్ 2 ఆటోలు కట్టించుకొని మేము కిరాయికి రాను బాను 2 ఆటోలు కట్టించుకొని 2 ఆటోలకి వెళ్ళాం. 2 ఆటోలకి వెళ్తే అక్కడికి వెళ్ళాక చెరుబాబు పెద్ద కొడుకు, మరి బాలసార్ పెద్ద కొడుకు, వీళ్ళిద్దరూ ఉన్నారు. మిగతా వాళ్ళు పక్కన ఉన్నారు, వాళ్ళోళ్ళు వచ్చారు పక్కన ఉన్నారు. వీళ్ళు వెళ్ళి ఏం చేశారు, లోనికి వెళ్ళి డిఎస్పీ కిందగా ఇంకొక అతను ఉంటాడు కదా, తనతో మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడి మమ్మల్ని లోనకి పిలిచారు. పిలిస్తే ఏంటమ్మా అని చెప్పేసి అడిగారు. అక్కడ రైటర్ ఎవరు ఉంటారు, వాళ్ళు పిలిచి మమ్మల్ని అడిగారు. ఏంటంటే, సార్ మాది భూమి సార్, మరి వీళ్ళు కబ్జా చేశారు మా భూమిని, వీళ్ళు ఆక్రమించుకున్నారు, ఆ భూమికి సంబంధించిన కాగితాలను కూడా వీళ్ళు లాక్కెళ్ళిపోయారు సార్, ఇది తాడేపల్లి కూడా కేసు అయ్యింది, మాకు ఇంతవరకు న్యాయం జరగట్లేదు సార్ అని చెప్పేసి మాట్లాడితే ఆయన అన్నాడు, సరే అమ్మ సార్ వస్తాడు, సార్తో మాట్లాడండి అని చెప్పేసి అన్నారు. కూర్చోబెట్టారు. కాసేపు కూర్చోబెట్టాక డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు వస్తే డిఎస్పీ గారికి లోనకు పిలిపించారు. కాసేపు 1 గంట ఆగి లోనకు పిలిచారు మమ్మల్ని. పిలిస్తే మేమేం చేసాం, కాగితాలు తీసుకొని అందరు రావద్దంటే ఒక్కళ్ళు వెళ్ళండి చెప్పేసి అన్నారు మమ్మల్ని లోనికి. ఒక్కళ్ళు వెళ్ళటం ఏంటంటే చెప్పేసి అంటే, అప్పుడు నేను మా పాప డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఏంటమ్మా ఏంటి చెప్ప అన్నారు. అంటే, సార్ ఇది భూమి మాది, మాకు గవర్నమెంట్ ఇచ్చింది, వీళ్ళు కబ్జా చేశారు, మా ఇంట్లో మన్నని చంపేశారు, మరి మా అమ్మని చంపేశారు ఈ భూముల కోసం, ఈ భూమిని ఆక్రమించుకున్నారు, ఈ భూమికి సంబంధించిన కాగితాలను వీళ్ళే నూకేశారు, మా దగ్గర ఏమీ లేవు, ఈ సర్వే నెంబర్ పెట్టుకొని నేను అమ్మారావుకి అర్జీ పెట్టుకుంటున్నాను, అప్లికేషన్ పెట్టుకుంటున్నాను సార్, మరి అమ్మారావులు వచ్చి సర్వే చేశారు, కొలతలు వేశారు, అంతా చేశారు, అడంగల్లో రికార్డులు మా పేర్లో ఉండే సార్ అని చెప్పేసి మాట్లాడాను. సరేనమ్మా నువ్వు ఉండు, ఎక్కువ మాట్లాడగాకు అని చెప్పేసి అన్నాడు. సార్ ఎక్కువ మాట్లాడేది సార్, ఉన్నది మేము మాట్లాడుతున్నాము, ఉన్నది మేము చెబుతున్నాము, భూమి మాది అని చెప్పేసి మాట్లాడు. సరేనమ్మా ఆగమ్మా నువ్వు ఆగు అని చెప్పేసి మమ్మల్ని గదాయించాడు డిఎస్పీ గారు. సరే కబ్జాదారులను పిలిచి వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే అప్పుడు ఏమన్నాడు, మరి ఈయన అటు ఇటు చెప్పలేక డిఎస్పీ గారు, సరేనమ్మా ఇదిగో ఈ భూమి మీద అంటున్నారు కాబట్టి, వాళ్ళది అంటున్నారు కాబట్టి, వాళ్ళది ఎంత ఉందో మీది ఎంత ఉందో సర్వే చేసుకొని కొలతలు వేయించుకొని ఎవరి భూమి వాళ్ళు పంచుకోండి అని చెప్పేసి డిఎస్పీ గారు మా ముందు మాట్లాడాడు. సరే సార్ అని చెప్పేసి అన్నాం. అని మేము ఇంకా వచ్చేసాం అందరం, 2 ఆటోలు అందరికి ఎక్కేసి మేము వచ్చేసాక మేము చేను దగ్గరికి వెళ్ళాం. చేను దగ్గరికి వెళ్తే వీళ్ళు వచ్చి చూశారు, ఇంక మమ్మల్ని చూసి కబ్జాదారులు చూసి ఇంక ఏమనుకున్నారు ఏమో, మేము సర్వేకి ఈ డబ్బులు ఇవన్నీ తీసుకొని మేము సర్వే కాగితాలు రాయించుకొని సర్వేకి ఆ సర్వేని పిలిచామని మేము 35,000 రూపాయలు డబ్బులు పెట్టుకొని మేము ఆ రోజు ఎల్లగొడితే రాయించుకుంటున్నాం కాగితం అని చెప్పేసి ఆగాం, చేను కాడికి వెళ్ళకుండా. ఆగితే వీళ్ళు ఏం చేశారు, మాకు ఎస్సీతో ఫోన్ చేయించారు కబ్జాదారులు. ఎస్సీ గారు అంతకుముందు ఎస్సీ గారు వచ్చి చూసి వాళ్ళనే తిట్టాడు, కబ్జాదారులు తిట్టాడు. మమ్మల్ని ఏమన్నా ఏంటమ్మా అంటే, ఇది సార్ ఇది భూమి మాది సార్ చెప్పంటే, సరేనమ్మా సరే అని చెప్పేసి మాట్లాడే ఆ ఎస్సీ గారు. తర్వాత ఆ ఎస్సీ మరి ఏదో సాటికి వెళ్ళాడు ఏమో తెలియదు, వేరే ఎస్సీ స్టువర్ట్పురం నుంచి వచ్చాడు. ఎవరికి ఈ కబ్జాదారులు వాళ్ళకి సంబంధించిన ఆయన ఎస్ఐ కూడా. ఆయనకి నా నెంబర్ ఇచ్చి పిలిపించి నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి, నువ్వు తాడేపల్లిలో ఉన్నావా లేవా, నీ దగ్గర ఏమన్నాయి తీసుకురా అంటే, నేను కాగితాలు మొత్తం తీసుకొని మాకు సంబంధించినవన్నీ 3 కవర్లు పెద్ద కవర్లలో పెట్టుకొని, ప్లాస్టిక్ కవర్లో పెట్టుకొని అన్నీ ఇంటికి సంబంధించినవి, పొలం సంబంధించిన కాగితాలు, మా సర్టిఫికేట్లు కానీ అన్నీ, దానికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ తీసుకొని, ఓటు కార్డులు అన్నీ తీసుకొని నా సంచిలో వేసుకొని మేము చేను దగ్గరికి 5 వెళ్ళాము. వాళ్ళు 30 మంది చేలో ఉన్నారు. ఈ పొలం మాకు రానే వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, కిరాయి తెచ్చుకున్నారు. మనుషులు కిరాయికి ఒక్కొక్కరికి 4,000 3,000 ఇచ్చి కిరాయి తెచ్చుకున్నారు. ఎవరు, సముద్రాల చెరుబాబు బంధువులు, వాళ్ళు ఏప్రాల్ పిల్లలు, ఆ ఏప్రాల్ వీళ్ళంతా చేను కాడు ఉన్నారు. వేరే వాళ్ళని కూడా కిరాయి తెచ్చారు. వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని చూసి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, మేము ఎట్లా వస్తాం గొడవలు కాలు మీదకి, మేము రామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఉన్నారు చేను దగ్గర 30 మంది వాళ్ళు, మగవాళ్ళు పక్క నుండి ఆడవాళ్ళతోటి మా మీద ఉసిగలిపి రాళ్ళతో మమ్మల్ని కొట్టి దాడి చేసి నన్ను కింద పడేసి నా చేతిలో కవర్ మొత్తం లాక్కెళ్ళిపోయారు.
సముద్రాల శరిబాబు పెద్ద కొడుకు లాక్కెళ్ళి బాలసాని రాజేశ్వరరావు పెద్ద కొడుకు ఇచ్చారు. ఆయన పెద్ద కొడుకు ఎత్తుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకున్న ఆ కాగితాలు ఇంకా మాకు ఆ కాగితాలు ఇవ్వాల. మమ్మల్ని రాళ్ళతో కొట్టి మమ్మల్ని కింద పడేసి వాళ్ళు చిత్రవద చేశారు మమ్మల్ని. ఇది తర్వాత కొంతవరకు మేము వీడియో తీసాం. ఈ కొట్లాట అవుతుంది. మా పాప మీద 10 మంది పడిపోయారు. మా పాప మీద 10 మంది పడిపోయి మా పాప జుట్టంతా పీకేసి బట్టలను చించేసి వాళ్ళతో రక్కేసి పిల్లని రక్తాలు గారిపోయేటట్టు చేశారు. చేసి పెద్ద పెద్ద బండల రాళ్ళు తీసుకొని మా మీద ఇసిరారు. ఆ రాళ్ళు తగిలితే మేము చచ్చిపోయేవాళ్ళం. పక్క తొలిగాం మేము. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇష్టం చెట్టు కొట్టేసి మమ్మల్ని చేశారు. అక్కడ అందరూ తిరణాల్లాగా చూశారు కానీ ఒక్కళ్ళు కూడా అడ్డుపడలేదు. తిరణాల్లాగా చూసి వీడియోలు తీసుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. సరే మా పాపను ఎట్టొకట్ట మేము బయటకు లాక్కొచ్చాం. చేలోంచి బయటకు లాక్కొచ్చి పాపకి వచ్చి నా కాడ అది 10 మంది కలిసి కొట్టేశారు. మా పాపను ఒళ్ళంతా గుల్ల చేశారు. మేము ఎవరికి మేము 5 అయిపోయాం, వాళ్ళు 30 మంది అయిపోయారు. 5 మేము ఏం చేస్తాం, 30 మంది వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు. ఒక రౌడీలాగా గొండాల్లాగా ఏర్పడిపోయారు. వాళ్ళు కిరాయికి వచ్చిన మనుషులు కదా, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. వాళ్ళు కిరాయికి తెచ్చుకున్నారు. ఒక్కొక్కరికి 4,000 3,000 కట్టి కిరాయికి తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మమ్మల్ని కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. ఇంకా మేమేం చేశాము, ఈ రకంగా చేశారు మమ్మల్ని అని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటే మాకంటే ముందు పోయి పోలీస్ స్టేషన్లో మాకు మేము ఎదురు కేసు పెట్టారు. ఈ కబ్జాదారు కేసు పెట్టి శనివారం జరిగింది. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం అప్పుడు దాకా మాకు డిఎస్పీగా ఎస్ఐ కానీ మరి సిఏ కానీ మాకు ఎటువంటి సమాధానం లేదు, చెప్పల. కేసు మటుకు రాసుకున్నారు. ఏం రాసుకున్నారు, అది కూడా చిన్న కొట్లాట అని రాశారు. అంతా జరిగితే చిన్న కొట్లాట అని రాసుకున్నారు. ఎందుకు, వాళ్ళు లంచం తీసుకున్నారు వాళ్ళ దగ్గర. ఎస్ఐ గారు 1,50,000 తీసుకున్నారంట కబ్జాదారుల దగ్గర. వాళ్ళు మడిసేగా ఇంకా గొడవ జరిగాక ఆ ఎస్ఐ అక్కడ లేడు, ఇంకా వేరే సాటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఫస్ట్ ఉన్న ఎస్ఐ వచ్చాడు. మళ్ళీ ఇప్పటికీ ఆ ఎస్ఐ ఉన్నాడు. ఫస్ట్ ఉన్న ఎస్ఐ మళ్ళీ ఇప్పుడు అదే ఎస్ఐ ఉన్నాడు ఇప్పటికి కూడా ఆ స్టేషన్లో తాడేపల్లిలో. ఆ ఎస్ఐ వెళ్ళిపోయాడు. ఆ గొడవ కోసమే తీసుకొచ్చారు అనుకుంటున్నాను ఆ ఎస్ఐని వాళ్ళోళ్ళు. తర్వాత ఏమైంది, మేము స్టేషన్లో ఉన్నాము. సోమవారం ఏం చేశారు, మమ్మల్ని పంపకుండా కబ్జాదారుల్ని ఎస్పీ దగ్గరికి పంపించారు. గుంటూరు ఎస్పీ దగ్గర పంపించి వాళ్ళు మాకంటే ముందు పోయి వాళ్ళు మా మీద కేసు పెట్టారు. అక్కడ కేసు పెడితే తర్వాత 4 రోజులు మేము అట్టే కూర్చున్నాం స్టేషన్లో. తిండి తెప్పలు లేకుండా ఏమి లేకుండా, పిల్ల బట్టలు చినిగిపోయినా కూడా మరి ఆ కండో కప్పుకొని పిల్లకి ముసుకేసి అట్లే కూర్చున్నాం. తర్వాత ఎస్ఐ ఏదో చిన్న కేసు రాసి చిన్న కొట్లాట అని చెప్పి రాసి దానికి మాకు వాళ్ళు పోయిన వస్తువులు ఇప్పించలా, వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టలా, వాళ్ళని తీసుకొచ్చి మందలీల, ఏమి చేయలే. తర్వాత ఆ కేసుని అట్టా పక్కన పడేశారు. ఆ కేసే పట్టించుకోలే. ఆ పొయ్యిని కూడా మాకు ఇప్పించలే. అంత పెద్ద గొడవ జరిగితే చేలో అంతకుముందు మమ్మల్ని చంపేశారు, మమ్మల్ని చంపేశారు అన్నాం. తర్వాత మా మీద మా పిల్లల మీద దాడి చేశారు వాళ్ళు. ఒక రౌడీజంగా గూండాయిజంగా జరిగింది. ఇది మీరు బాగా చూసేవాళ్ళు కూడా వీడియో వినండి. ఎందుకు చెప్తున్నానంటే అంత రాక్షసనంగా చేశారు వాళ్ళు. కిరాయికి వచ్చిన వాళ్ళు అసలు మనుషులు కాదు, జంతువులు. వాళ్ళు మనిషి పుట్టల, వాళ్ళు జంతువులు. ఒక్క మానవత్వం లేని మనుషులు వాళ్ళకి ఒక మానవత్వం అనేది లేదు, ఒక దయాదాక్షిణ్యం లేదు. అయ్యో వాళ్ళని కొడితే పాపం ఏమవుతారో, వాళ్ళని కొడితే తర్వాత మనకి ఏమైనా అయిద్దేమో, మన బిడ్డలకి ఏమైనా అయిద్దని చెప్పి ఆలోచన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు మమ్మల్ని. కానీ ఆ ఉసిరి అనేది కొట్టకుండా ఏముండదు, అనబేయకుండా ఏముండరు. మేము ఎంత ఏడ్చామో, మేము ఎంత బాధపడ్డామో, కానీ భగవంతుడు అనేది ఉన్నాడు, ఆ దేవుడు చూసుకుంటాడు. మాకు అండ లేదు, డబ్బు లేదని మమ్మల్ని ఆ పని చేశారు. మా భూములు ఆక్రమించుకొని మా ఇంట్లో వాళ్ళని చంపేసి మా బిడ్డల మీద దాడి చేసి వాళ్ళు అంత శత్రువాదం చేశారు వాళ్ళు మమ్మల్ని. ఒక్క రాక్షసి జన్మాలది, మానవత్వం లేని మనుషులు వాళ్ళు అసలు మనుషులు కాదు, జంతువులు. నా దృష్టిలో వాళ్ళు జంతువులే, మనుషులు కాదు. అన్నం తినేవాడైతే ఆ పని చేయడు ఎవడు కూడా. ఆలోచిస్తారు.
అరే అది మంద కాని దానికి మనం వెళ్తున్నాము, రేపు ఏదన్నా మాట వచ్చిద్దేమో, ఇక్కడ ఏదన్నా బయట పడుతుందేమో అని అడుగుతారేమో అని చెప్పి ఆలోచన లేకుండా చేశారు. వాళ్ళకి అసలు సంబంధమే లేదు, ఆ భూమికి వాళ్ళకి ఎసుమంటే సంబంధం లేదు. లేకపోయినా వాళ్ళు తల దూసారు వచ్చి దాంట్లో. వాళ్ళు ఒక రౌడీజంగా గోండాయిజంగా చేశారు. కిరాయి తీసుకొని కిరాయికి వచ్చారు వాళ్ళు. సముద్రాలు చెరుబాబు కొడుకులు ఇద్దరు చేశారు ఈ పనులు. కొడుకులు కోళ్ళ మనవాళ్ళు కలిసి చేపించారు. బాలసాని రాజరావు కొడుకు చేశాడు. వాళ్ళు దగ్గరుండి చేపించారు. కానీ మేము ఇంత భూమి పోగొట్టుకొని మేము బాధపడుతుంటే వాళ్ళు దాంట్లో బిల్డింగులు కట్టి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేసి కులుకుతున్నారు. కారుల్లో, ఏసీ కార్లు, పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి బిర్యానీలు తినటం, పొలావులు తినటం, ఎంజాయ్ చేయటం, మందు తాగటం. ఊరికి వచ్చిన సొమ్మే కదా, వాళ్ళు కష్టపడలేదు కదండి. కష్టపడితే తెలిసింది దాని కష్టం ఏంటో ఇలువేంటో. ఊరికి వచ్చిన సొమ్మె కట్టలు వచ్చేసింది వాళ్ళ కోరక. ఆ కట్టలు వచ్చేసరికి వాళ్ళకి ఎంజాయ్ చేశారు ఆ డబ్బుని. అది ఎవడో సొమ్ము వేసుకొని మనం చేస్తున్నామనే ఆలోచన లేదు అసలు వాళ్ళకి. లోకుల సొమ్ము వేసుకొని ఏం బాగుపడతారు, ఏం అనపకెత్తారు? అంతకి 2 అంతలు అనిపించాలి. వాళ్ళని పెట్టారు కాబట్టి బాధలు 2 అంతలు అనిపించాలి. వాళ్ళు ఎంత ఏడుతున్నారు, వాళ్ళు ఉసురు కొట్టదా? వాళ్ళు ఎంత ఏడిచి బజార్లో పడ్డారు, వాళ్ళని బజార్కి వేసారు, వాళ్ళని బజార్కి ఇడిచారే, ఆ ఉసురు అనేది కొట్టదా? కొట్టకుండా ఏముండదు, వాళ్ళు బిడ్డల తరం అనిపిస్తారు. నోరు ఉంది, హాము ఉంది, బలం ఉంది, డబ్బు ఉందని అహంకారంతో మా మీద ఎగబడ్డారు. దౌర్జానికి ఒక రౌడిజంగా, గోండాజంగా. వాడొక జడ్జి అయ్యే పనులు చెప్పించాడు. వాడు ఏ జడ్జి? దొంగ జడ్జి వాడు. ఒక దొంగ జడ్జి వాడు. ఇతరుల భూములు ఆక్రమించుకొని కబ్జాలు చేసి, రౌడీలు పెట్టి, గోండాలు పెట్టి ఆ భూమిని కబ్జా చేసి ప్యాట్లు వేసి అమ్ముకున్నాడు. వాడు మడిషా, జంతువు. వాడికి బిడ్డలు ఉన్నారుగా, రేపు అనపకెత్తాడు. అనపేయకుండా ఏముండో, ఆ శిక్ష అనేది వాళ్ళకే పడిద్ది. మేము ఎంత ఏడుతున్నామో మా ఏడుపు, మా ఉసురు కొట్టిద్ది. కొట్టకుండా ఏముండదు. మమ్మల్ని ఎంత బాధలు పెట్టారో, మేము ఎంత అనుభవించామో, వాళ్ళు ఎంత నరకం చూపించారో మాకు తెలుసు, భగవంతుడు తెలుసు ఆ బాధలు. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, వాళ్ళలో పడ్డాను, మేము బాధలు పడ్డాం కాబట్టి. మేము ఉచితంగా మేము చెప్పము, ఎవరి గురించి మేము ఉచితంగా మాట్లాడాం, మేము సులభంగా మాట్లాడాం. మా అమ్మ మాకు జ్ఞానం నేర్పింది, బుద్ధి నేర్పింది. ఒకళ్ళ జోలికి మీరు వెళ్ళొద్దమ్మా, వాళ్ళు కొట్టారా మీరు ఎదురు తిరగకండి, వెళ్ళిపోండి, మీ దారి మీరు వెళ్ళిపోండి, ఆ దేవుడైనా వాడు చూసుకుంటాడు. మాకు అట్లా నేర్పింది మా అమ్మ. మేము ఎవడ జోలికి వెళ్ళాలా, ఎవడు ఆస్తులు మేము వేసుకోవాలా, ఎవడు భూములు మేము ఆక్రమించాలా, ఎవడు ఇల్లులు మేము ఆక్రమించుకోవాలా. మా భూములు, మా స్థలాలు ఆక్రమించుకొని మా ఇంట్లో వాళ్ళని చంపేసి, మా అన్నయ్యని చంపేసి, మా అమ్మని చంపేసి, మా బిడ్డల మీద దాడి చేస్తుంటే మాకెంత బాధగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి వీడియో చూసేవాళ్ళు. మేము ఎంత నరకం పడ్డాం, వాళ్ళలో ఎంత బాధపడ్డాము. అసలు వాళ్ళు మానవ జన్మేనా? అసలు మనుషులేనా వాళ్ళు? ఎవరో సొమ్ముకి వెళ్ళి వీళ్ళు ఆశపడి చేస్తే రేపు బిడ్డల తరం అనుభవించాలి. వాళ్ళు ఒక్కరితో పోతుంది, వాళ్ళు చేసిన పని వాళ్ళు ఒక్కరితో పోదు. వాళ్ళ బిడ్డల తరం అనిపించాలి. అందరూ పోయేవాళ్ళమే, అందరూ మట్టిలో కలిసేవాళ్ళమే. ఇవ్వాలైనా రేపైనా ఇంకో రోజు అయినా మట్టిలో కలిసేవాళ్ళమే. నేనేం పోతా, రేపు నేనేమో నిలబడిన అక్కడ. కానీ నీతికి నిజాతికి ఉండేవాడు, అన్యాయం అక్రమం చేసేవాడు వాడు దుర్మార్గుని పోతారు. ఫలానోళ్ళు బిడ్డలరా, మంచోడ్రా అనిపించుకోవాలి. మా అమ్మ కడుపు, నాన్న కడుపు మేము పుట్టాం. ఎవరు మమ్మల్ని ఇంత చెడ్డగా అన్నోళ్ళు లేరు ఇంతవరకు. మేము రైతుల్లో తిరిగాం, రైతుల్లో బతికాం. మేము పొద్దున్న లేస్తే రైతులలో తిరిగేవాళ్ళం. ఎవరు ఈ రోజు కూడా ఎంత మర్యాద పిలుస్తారో మమ్మల్ని రైతులు, ఎంత చక్కగా పిలుస్తారో, ఒక మాట ఆడరు మమ్మల్ని వాళ్ళు. రైతుల ఇళ్ళల్లో తిరిగేవాళ్ళం మేము. రైతుల దగ్గర మేము బాబాయ్, అన్నయ్య అని పిలుచుకుంటాం. మేము వాళ్ళల్లో తిరిగాం మేము. వాళ్ళు మమ్మల్ని అంత గౌరవం కూడా పలకిచ్చేవాళ్ళు, మర్యాదగా పలకిచ్చేవాళ్ళు మమ్మల్ని. ఎప్పుడు కూడా దుర్మార్గాలు మమ్మల్ని పలకీలా. దుర్మార్గం ఒక మాట అన్నాళ్ళు. రెడ్లు అందరూ మమ్మల్ని చక్కగా మాట్లాడేవాళ్ళు మాతోటి. వాళ్ళు ఉన్నారే, మా భూములు ఆక్రమించిన వాళ్ళు, మా కులాలు ఎంచారు వాళ్ళు.
మా కులాలెంచి మమ్మల్ని చాలా బాధ పెట్టారు, మమ్మల్ని చిత్రవదం చేశారు. చెప్పలేం, అంత నరకం. అది చెప్పాలంటే నాకు అసలు ఎంతో దుఃఖం వచ్చింది. అటువంటి పనులు చేశారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిని నేను బతుకున్నంతకాలం నేను మర్చిపోలేను వాళ్ళని. నేను గుర్తు పెట్టుకుంటూ ఉంటా, నాకు గుర్తు వస్తూనే ఉంటారు వాళ్ళు. నేను మర్చిపోను, నిద్రలో కూడా గుర్తు వస్తారు నాకు వాళ్ళు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసిన చేష్టాలు మేము ఎంత నరకం చూపించారో మాకు. తీసుకెళ్ళి పొలాల్లో మమ్మల్ని చుట్టూ కమ్మేసి మమ్మల్ని చిత్రవదం చేసి రాళ్ళతో కొట్టి, వాళ్ళు ఇష్టం వచ్చి కొట్టి మమ్మల్ని, మా బిడ్డ మీద 10 మంది పడిపోయి మా పిల్లని అసలు ఎంత చేశారంటే చేశారు. ఒక రేప్ కేసులాగా చేశారు మా పిల్లని. ఆడోళ్ళు, ఆడమండలా పనిచేసింది. మగవాళ్ళు పక్క నుండి ఆడవాళ్ళతో చెప్పించారు. ఆ రకంగా ఆ బిడ్డని బట్టలన్నీ చించేసి, అసలు మానవత్వం ఉన్నవాళ్ళండి, అసలు ఆడియనయ్యి గాడిదలండి. అవి గాడిదలు, మానవత్వం లేని మనుషులయ్యి. అవి కూడి తింటున్నాయండి, అన్నం తింటున్నాయి, కడుపుకి గడ్డి తింటున్నాయి. అది కూడా బతికేనా? కష్టపడాలి, తెచ్చుకోవాలి, తినాలి. ఎవడో సొమ్ము కాసి పడతాం ఏంటండి, ఎవడో ఆస్తి కాసి పడతాం ఏంటి? వాళ్ళది కాని దానికి వాళ్ళు రావటం తప్పు. అసలు వాళ్ళు చేసిందంతా తప్పే. అసలు వాళ్ళది కాదు. వాళ్ళు కానప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు అలా చేశారు? వాళ్ళకి ఆ బుద్ధి ఉండద్దు. వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడతారు. వాళ్ళు ఇచ్చే 4,000 3,000 ఎన్ని రోజులు తిన్నారు? అయ్యి 1 రోజు తిన్నారు, 2 రోజులు తిన్నారు, అంతకంటే ఎక్కువ తింటారు. అట్లని వాళ్ళు ఇచ్చే 3,000 4,000 కిరాయికి వచ్చారు. కిరాయికి వచ్చి ఆ పనులు చేశారు. ఈ మాట ఎట్టా తరతరాల నుండిపోయిద్దా? పోయిద్దిగా. ఇప్పుడు మీరు దెబ్బ కొట్టారు, మాసిపోయిద్ది. ఈ మాట ఏడకపోయిద్ది? తరతరాలు వస్తుంది మాట. ఏడకపోయిద్ది? దెబ్బ కొట్టారు, 4 రోజులు మాసిపోయిద్ది దెబ్బ. మాట ఏడకపోయిద్ది? చేసిన పనులు ఏడకపోతే అవి గుర్తొస్తాయి, చెప్తారు. 10 మందికి తెలిసిందంటే ఈ మాట 10 మంది 20 మంది చెబుతారు. వెళ్ళి ఊరంతా పాకిద్ది ఈ మాట. ఫలానోళ్ళు ఎటు చేశారంట, ఫలానోళ్ళు ఎటు చేశారంట, ఫలానోళ్ళు భూములు లాక్కున్నారంట, పాప వాళ్ళ నోటికాడ వెళ్ళిపిక్కున్నారంట అని చెప్పి అంటే అప్పుడన్నా సిగ్గుండదు? అప్పుడన్నా సిగ్గు వస్తుందా లేదా మీకు? అసలు చేసింది చాలా తప్పు చేశారు. మీరు కాని దానికి మీరు రావటం తప్పు చేశారు. అది మీదా? మీది కాంది ఎందుకు వచ్చారు? అది మీ ఆస్తిలా, మీ తాతలదా, మీ తండ్రులదా? ఎవరు ఆస్తి అది? దేనికి వచ్చినట్టు? మా తల్లిదండ్రులది ఆస్తి, మాది. మా ఆస్తికి మీరు అడ్డరాటం ఏంటి? అసలు మీకేం సంబంధం? అధికారులకి డబ్బులు ఇచ్చి, అధికారులను కొనేసి మీ ఇష్టం వచ్చేట్టు చేశారు. అధికారులను కానీ కబ్జాదారులు కలిసి కొమ్మక్కైపోయి మా మీద దాడులు చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆ భూమిని ఆక్రమించుకొని ప్యాట్లు వేసి ఇష్టం వచ్చేట్టు అమ్ముకున్నారు. 2019 2వ నెలలో అమ్మేశారు ఆ ప్యాట్లు వేసి. అది కూడా ఎవరికి? బయట వాళ్ళు కాదు, అయినోళ్ళకి. మా మీద ఏమైనా రౌడీజం చేశారు, గూండాయిజం చేశారే, వాళ్ళకే అమ్మారు ఆ ప్యాట్లు కూడా. ఎవరికో అమ్మల. 5 ఎకరాల 28 సెంట్లు అండి, 2 సెంట్లు తక్కువ 30. 5 ఎకరాల 30 సెంట్లు, 2 సెంట్లు తక్కువ. అంత భూమిని కబ్జా చేసి మా ఇంట్లో చంపేసి ఆ భూమిని ప్యాట్లేసి అమ్ముకొని వాళ్ళు బిల్డింగులు కట్టుకొని, కార్లు కొనుక్కొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బంగారం కొనుక్కొని, ఇది లోకుల సొమ్ముతో, ఎవరో సొమ్ముతో, వాళ్ళు కష్టపడ్డ సొమ్ముగా, ఇది కష్టపడ్డ సొమ్ము కొనుక్కొని చేయమని చేస్తారేమో. దాంట్లో ఇల్లులు కట్టి మళ్ళీ అంపండి చేతులు మార్చేయటం. ఎంఆర్ఆ కాడికి వెళ్ళి, మున్సిపాలిటీ కమిషనర్ కాడికి వెళ్ళి దానికి ఇంటి పన్ను, కరెంటు బిన్ను, నీళ్ళ పన్ను, ఇవన్నీ డబ్బు ఇచ్చి, వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళ దగ్గర అవి రాపించుకున్నారు. కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీళ్ళ పన్ను తెప్పించుకున్నారు. ఎంత పాపకారం మాటలు చేశారంటే, ఎంత పనులు చేశారు మీరు. అక్కడ మీకు మళ్ళీ ఒక పెద్ద మనుషులు సపోర్టు. మళ్ళీ ఎవరో జగన్ సారు పార్టీలో ఉన్నవాళ్ళు చేశారు పనులు. ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రౌడీజం, గూండాయిజం చేశారు. కానీ ఆ పార్టీకి మేము ఓట్లు వేసి కూడా మేము జగన్